హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే, మన ఇంటికి ఇలాంటి బాక్సెస్ ఎన్నో వస్తుంటాయి కదా. అయితే వీటిని మనం ఎలా గిఫ్ట్ ప్యాక్లా ఎలా యూజ్ చేయాలో చూపిద్దాం అనుకున్నాను. మనము చేయడం కూడా చాలా ఈజీ అనమాట. చూడండి, ఇది ఆల్రెడీ నేను ఒకటి చేసి ఉంచాను అనమాట. చూడండి, ఇలా చూస్తున్నారా? ఇది చూస్తే ఎంత బాగుంది కదా. చూడండి, ఇందులో బ్యాంగిల్స్ అయినా వేసుకోవచ్చు, ఏవైనా మనకి నచ్చిన థింగ్స్ ఏవైనా వీటిలో వేసుకోవచ్చు. ఇవ్వండి, ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఇంకా లోపల ఇంకా పేపర్ అది అంటించలేదు, ఇంకా అవి కూడా అంటిస్తే ఇంకా సూపర్లా ఉంటుంది. ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇది చూడండి, ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ మనం ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ పిన్ కొట్టుకోవాలన్నమాట. పిన్ కొట్టుకుంటే మనకి అవి కదలకుండా మనకి థిక్గా అలానే ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి మనం ఫస్ట్ అయితే ఇలా పిన్ కొట్టుకున్నామంటే 2 సైడ్స్ మనకి గట్టిగా ఉంటుంది. ఇప్పుడు లోపల పార్ట్ ఉంది కదా, లోపల పార్ట్ మనకి అసహ్యంగా కనబడకుండా ఒక సేమ్ సైజు కార్డ్ని అయితే తీసుకుని లోపల వేసేసాము అంటే మనకి చూడండి ఇలా నీట్గా కనబడుతుంది కదా. ఇప్పుడైతే మన దగ్గర వేస్ట్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి, అలానే రకరకాల థింగ్స్ అయితే మనకు ఉంటాయి కదా. ఇది బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్ పీసు నాకు బ్లౌజు స్టిచ్ చేయగా ఈ పీస్ అనేది మిగిలిపోయిందనమాట. ఇది వేస్ట్గా పడేయడం ఇష్టం లేక నేను ఇలా ఉంచాను జాగ్రత్తగాని. అయితే ఇప్పుడు దీంతో మనం దీనికి ఫోల్డ్ చేసుకుందాం మొత్తం. చూడండి, ఇక్కడ ఇలా పెట్టుకుని ఫస్ట్ అయితే మనం దీనికి ఫ్యాబ్రిక్ గమ్ము వేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గమ్ అంటే ఇగోండి ఇలా దొరుకుతుంది కదా, ఇటువంటివి ఫ్యాబ్రిక్ గమ్స్. ఇది 12 రూపీస్ ఇస్తే చిన్న సైజు బాటిల్స్ మనకు దొరుకుతాయి. అది ఒక్కటి తెచ్చుకున్నామంటే మనం గిఫ్ట్ ప్యాక్ అనేది బాగా చేసేసి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకునేటప్పుడు మనం ఇలా తయారు చేసి ఇచ్చామంటే మనకి మనంగా ఓన్గా తయారు చేసి ఇచ్చామన్న సాటిస్ఫాక్షను ఉంటుంది. అలానే తక్కువ ఖర్చుతో మంచి ఐటెం ఇచ్చే ఆ ఛాన్సు మనకు దొరుకుతుంది. సో అందుకని చెప్పేసి అయితే ఇగోండి ఇలా తయారు చేస్తున్నాను అనమాట. చూడండి, మొత్తం గమ్ అనేది ఇలాగా వేసుకున్నాము అంటే ఇలా గమ్ము మొత్తం వేసేసి ఇగోండి ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి ఇలా మనం ఈ క్లాత్ అనేది ఇలా అంటించుకుంటూ వచ్చామంటే మొత్తంగా చూడండి వేసాం కదా ఇలా. ఇప్పుడు ఈ సైడ్ కూడా మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ గమ్ అనేది వేసుకుందాం. వేసుకుని ఇక్కడ కూడా అలానే అంటించుకుందాం. ఇలా వేసుకుని మళ్ళీ ఈ సైడ్ కూడా ఫోల్డ్ చేసేసుకుందాం. ఫోల్డ్ చేసేసుకున్నామంటే ఈజీగా మనకి చూడండి మనకి మరక పడినా కూడా మరక కూడా మనకి ఇది డ్రై అయిన వెంటనే మొత్తం పోతుందన్నమాట. సో అందుకని చెప్పి మరక పడింది కావాలా మనకి అది అసహ్యంగా కనబడుతుంది అని కూడా అనుకోక్కర్లేదు. ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసేస్తే ఈ సైడ్కి ఇప్పుడు ఇలా పెట్టి కాస్తంత మళ్ళీ ఇక్కడ ఫ్యాబ్రిక్ గమ్ అనేది వేసుకొని ఇలా కాస్త వేసుకొని అది అక్కడ కూడా మనం ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టేసాము అంటే అది కూడా స్టిక్ అయిపోతుంది కదా. స్టిక్ అయిపోయిందంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. అయితే మనం లేస్ వేసేటప్పుడు కంపల్సరీగా ఈ ఎడ్జ్ కలిపిన దగ్గర మాత్రం మనం లేస్ వేసుకోవాలి, లేకపోతే మనం ఎక్కడ కలిపామనేది క్లియర్గా అందరికీ తెలిసిపోతుంది కదా. సో అందుకని చెప్పి కంపల్సరీ ఇక్కడ లేస్ అనేది వేయాలన్నమాట. మన చేతికి కాస్త కూస్త గమ్ అంటుకుంటుంది కదా, అటువంటప్పుడు మనం చేతితో పెడుతుంటే మళ్ళీ మన చేతితో తిరిగి రిటర్న్ మనకు వచ్చేస్తుంది. అప్పుడు మనం దేనితోనైనా ఇలాగా కాస్త ప్రెస్ చేసుకున్నాము అంటే అది ఒక్క 2 మినిట్స్ ఆగితే అది కాస్త గాలికి ఆరిపోతుంది కదా. ఆరిపోయింది అంటే మరి ఇంకా మనకి ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా, చూస్తున్నారు కదా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు పై పార్ట్కి ఇదే క్లాత్ ఇలా సెట్ చేసుకొని ఇక్కడ మనకి ఎంత కావాలో అంత ముందే కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకొని దానికి కూడా అక్కడ అంటించేద్దాం. మళ్ళీ ఇలా వేసుకుని
మనకి దీనికి పెద్దగా ఖర్చు ఉండదు. ఎందుకంటే మనం దీనికి యూజ్ చేసేది గమ్ము మాత్రమే, మనం బయట నుంచి తెచ్చేది. ఇంట్లో మనకి ఇటువంటి బాక్సెస్ ఎన్నో వస్తుంటాయి. మనం ఏవేవో బుక్ చేస్తుంటాము. చేసినప్పుడు మనకి రకరకాల థింగ్స్ మనం కొనేటప్పుడు ఏవేవో బాక్సెస్ ఉంటాయి ఇంట్లో. అటువంటి ఏ బాక్స్తో అయినా ఇలా తయారు చేసుకోవచ్చు. మనకి ఏ షేప్లో బాక్స్ ఉన్నా ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు. చూడడానికి అందంగా కనబడుతుంది. అలాగే మనం ఇచ్చేందుకు ఖర్చు తక్కువే అవుతుంది. ఇంకా మనం మన చేతితో చేసి ఇచ్చామన్న ఆ ఫీలింగ్ ముందు ఇవేవి కరెక్ట్ ఇది ఉండదు అసలుకి. మనకి చూడండి, ఇదిలా ఫోల్డ్ చేసుకుంటూ వేసుకున్నామంటే ఇది టైట్గా పట్టేసి ఉండిపోతుంది అన్నమాట మనకి. ఎందుకంటే మనం గమ్ము ఎంత గమ్ము వేసామంటే అదంతా చూడండి ఎంత బాగా పట్టేసింది. ఇది ఇక్కడ లోపలికి కూడా ఇలా వచ్చింది, చూస్తున్నారు కదా, లోపల వైపుకి కూడా ఇగోండి ఇంతవరకు ఇలా వచ్చింది. ఎందుకంటే అది ఎక్స్ట్రా పెట్టాను నేను. ఈ లోపలికి కూడా ఇక్కడ కవర్ చేయాలి కదా. ఇదిగోండి ఇక్కడ కూడా కాస్తంత గమ్ ఇలా వేసుకొని లోపల వైపు కూడా ఫోల్డ్ చేసేసుకున్నాం. ఇంకా ఈ గమ్ము మాత్రం వెంటనే క్లోజ్ చేయకపోతే కనుక గాలి పట్టేసి వెంటనే మరి మనకి రీయూజ్కి పనికి రాకుండా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి వెంటనే అది మూత పెట్టి మాత్రం ఉంచేయండి. ఇప్పుడు ఇంకా దీనికోసం అయితే నేను ఇగోండి ఈ లేస్ అయితే తెచ్చుకున్నాను. ఈ ఇంట్లో మనకి బ్లౌజెస్ స్టిచ్ చేసే వాళ్ళకైతే లేసులు అవి ఉంటాయి కదా, అలా మనం ఆ లేస్ అయితే దీనికి యూజ్ చేసుకోవచ్చు. ఇగోండి నేనైతే ఈ లేస్ తెచ్చుకున్నాను, బ్లౌజ్ లేస్ దీన్ని. ఇగోండి ఇలా మనకు కావాల్సినంత దీంట్లో చూడండి ఇలా సెట్ చేసుకుని లాస్ట్ ఈ ఫోల్డింగ్ దగ్గర మనం స్టెప్లర్తో పిన్ కొట్టుకున్నాం అనుకోండి, ఇంకా గట్టిగా పట్టి ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఇదిగోండి ఇలా పిన్స్ అయితే కొట్టాను నేను. ఎక్కువ కూడా నేను వేయలేదు, ఒక 2 పిన్స్ మాత్రమే వేశాను. ఇదిగోండి ఇలా మొత్తం కవర్ అయిపోయింది కదా బాక్స్ అంతని. చూడండి, చూస్తుంటే ఎంత బాగా కనబడుతుంది కదా. ఇప్పుడు ఇంకా ఈ బాక్స్కి లేస్ ఎంత కావాలో అంత మనం ముందైతే కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకొని నెక్స్ట్ ఇలాగా మనం అంటించేసుకోవడమే. ఇంకా ఇవన్నీ ఇంత ముక్క అయితే పడుతుంది. ఈ ముక్క ఇలా కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి ఇవన్నీ ఇక్కడైతే ఫస్ట్ మళ్ళీ గమ్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మళ్ళీ ఫస్ట్ అయితే గమ్ వేసుకుందాం. ఏదైనా అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి ఇలా అయితే ఈ సైడ్లు మనం వేసేటప్పుడు ఇక్కడ అడ్జస్ట్ వచ్చేసేటప్పటికి మనకి ఇది ఇలా సెట్ అవ్వడం కొద్దిగా కష్టం అవుతుంది కదా. అటువంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ చివరికి వచ్చేసరికి ఇక్కడ స్టెప్లర్తో పిన్ కొట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఇది సెట్ అయిపోతుంది, ఈజీగా సెట్ అయిపోతుంది. చివర చూడండి ఇలా దగ్గర ఈ ఎక్స్ట్రా ఎందుకు విడిచిపెట్టానంటే లోపలికి ఫోల్డింగ్కి మనకి అవసరం ఉంటుంది కదా, అది అక్కడ అలాగ వేసామంటే నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా మనం ఇక్కడ పిన్ వేయడం వల్ల టైట్గా పట్టి ఉంటుంది కదా, అందుకని పిన్ అయితే వేసాను అక్కడ. అది మనకి చూడండి ఇలా స్క్వేర్ షేప్ రావడం అంటే కాస్తంత ఇబ్బందిగా అవుతుంది కదా ఇది మనకి. సో ఇలా పిన్ కొట్టేయడం వల్ల మనకి ఏంటంటే ఎడ్జెస్ అనేది కరెక్ట్గా వస్తుంది, షేప్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి పిన్ అయితే కొట్టాలి ఇక్కడ. అది ఇదిగోండి ఇలా ఇక్కడ కూడా ఇలా పెట్టి మళ్ళీ
ఇప్పుడు ఇంక ఇలా 4 పక్కల చేసుకున్నాం కదా, ఈ లోపల వైపు కూడా క్లాత్ అనేది ఇలా మనం ఫోల్డ్ చేసేసి సెట్ చేసేసుకున్నామంటే లోపల వైపు కూడా మనం ఓపెన్ చేయగానే అసహ్యంగా కాకుండా నీట్గా కనబడుతుంది కదా. సో ఇలా మనం లోపల కూడా గమ్ వేసేసి ఇలా అంటించేద్దాం. ఇదిగోండి ఇలా తయారైంది కదా. ఇప్పుడైతే దీనికి మనం హుక్ అనేది సెట్ చేసుకోవాలి. అది ఎలా అంటే మనకి చూడండి ఇలా ఇటువంటివి ఏవైనా వేస్ట్వి మనకు ఉంటాయి కదా ఇంట్లో, అది ఒకటి తీసుకుని దానికి ఒక చిన్న కాపర్ వైర్, మనకి కాపర్ వైర్ అనే కాదు ఏదైనా మనకి ఇంట్లో ఈ టైప్లో కాస్త నిలబడేవి ఉంటాయి కదా, వైర్ కానీ లేకపోతే వేస్ట్గా పడుండేవి ఏవైనా ఉంటాయి, అటువంటిది ఏదైనా మనం తీసుకొని ఇదిగోండి ఇది ఈ పోస్ అనేది ఇందులోకి పెట్టుకొని చూడండి గమ్ అంటుకొని మొత్తం వేళ్ళంతా ఈ తొక్కలు కట్టేసినట్టు అయిపోయిందనమాట. ఇదిగోండి ఇలా సెట్ చేసుకొని ముందు ఒక పోస్ని అయితే ఇలా సెట్ చేసుకొని కరెక్ట్గా ఎడ్జ్లోకి రావాలన్నమాట. ఈ పోస్ అనేది ఈ థ్రెడ్కి వస్తే ఇది మనం ఇలా కాస్త ఫోల్డ్ చేసుకొని దీనికి సెట్ చేసుకున్నామంటే ఇదిగోండి ఇలా వస్తుంది కదా. మనకి ఇది నిలబడ్డానికి ఫ్లవర్ అనేది నిలబడ్డానికి సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఇక్కడ మనం అయితే చిన్న హోల్ చేసుకుందాం. కరెక్ట్గా ఎడ్జ్ చూసుకుని చిన్న హోల్ అయితే పెట్టుకుందాం. పెట్టుకుని దానికి అది సెట్ చేసుకున్నామంటే ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇది లోపలికి వచ్చింది కదా చూడండి. దీన్ని ఇలా ఓపెన్ చేసేసామంటే మనకి ఇది ఉండిపోతుంది అనమాట. ఆ థ్రెడ్ని అనేది 2 పక్కల ఇలా గట్టిగా ఓపెన్ చేస్తే మనకు కరెక్ట్గా చూడండి ఫ్లవర్ ఎంత బాగా సెట్ అయింది కదా ఇక్కడ. ఇప్పుడు ఇది మనం పెట్టుకోవడానికి తీయడానికి చిన్న ఇదిగోండి మరికో వైర్ అయితే చిన్నది తీసుకున్నాను. తీసుకుని ఇప్పుడు ఇది కూడా ఇందులో సెట్ చేసేసుకుందాం. ఇంకా ఇదిగోండి ఇలా వస్తుంది కదా, ఇది ఇలా సెట్ చేసుకోవడానికి చూడండి ఇట్లా. మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే స్టెప్లర్తో పిన్ చేసేద్దాం. మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. మరి ఇంకా మనం అంటించినా చేసినా కన్నా ఇలా పెట్టి మనం దాని ఎడ్జ్ చూసుకొని కరెక్ట్గా స్టెప్లర్ పిన్తో పిన్ కొట్టేసాము అంటే మనకి ఇది టైట్గా ఉండిపోతుంది. అందులో ఈ సైడ్ కూడా ఒక్కటైతే సరిపోదు. సో ఒక 2 కానీ 3 కానీ పిన్స్ కొట్టారు అంటే మనకు అది నిలబడిపోతుంది. చూడండి ఇది ఎలా గడిలాగా ఉండిపోయింది కదా. ఇప్పుడైతే చూస్తున్నారా దీనికి ఉంచేసుకోవచ్చు. అయితే ఇది ఇలా మనం పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు మనకి. అయితే ఏంటంటే ఇది మనం లోపలికి ఇలా దించేస్తాం కదా, ఇదిగోండి ఇలా ఇలా సెట్ చేసుకుంటాం కదా. అయితే సెట్ చేసినప్పుడు ఇది చూడడానికి అందంగా కనబడడానికి మాత్రమే. అయితే ఇప్పుడు మనం అది సెట్ చేయడం వల్ల లింక్ అనేది లోపలికి సెట్ అయింది. చూడండి ఇదిగోండి ఇలా గిఫ్ట్ బాక్స్ అనేది ఎంత అందంగా తయారైపోయింది కదా. ఇప్పుడు మనం ఇది ఎవరికైనా ఇచ్చినా కూడా చూడడానికి ఎంతో బాగా చూడండి ఎంతో అందమైన గిఫ్ట్ బాక్సులు. ఇవ్వండి ఇదొకటి, అలానే ఇదొకటి చూస్తున్నారు కదా, ఇది కూడా ఎంత బాగా వచ్చింది కదా. దీనికి లోపల కార్డ్బోర్డ్ అంటించలేదు, దీనికి పెట్టేద్దాం, సెట్ చేసేద్దాం అండి. దీంతో ఈక్వల్గా కరెక్ట్గా మనం చూసుకుని కొలుచుకుని కట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనకి ఇటువంటి బోర్డ్స్ అనేవి చాలా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం ఏవో ఒక బట్టలు కొంటూనే ఉంటాం కాబట్టి ఆ బట్టల్లోంచి ఇవి వస్తాయి కదా, ఈ పేపర్ ఇలాంటివి. ఇది వచ్చినప్పుడు మనం అది దేనికైనా ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు కదా. చెక్క ఇదిగోండి ఇలా సెట్ చేసుకుంటే ఇలా ఇది కూడా చూస్తున్నారు కదా ఎంత అందంగా కనబడుతుంది కదా. ఈ బాక్స్ కూడా చూడండి ఇది ఇలా సెట్ చేసుకున్నాను.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.